ఏదైతే రేపు పోతుందో అది కూడా మంచి అనుభవమే. ఉన్నది, ఉండబోయేది, పోయేది, పోయినవి అన్ని మంచికే ఆత్మ దృష్టిలో. బట్ శరీర దృష్టిలో నువ్వు ఇది లాసేను, నీ జీవితం ఇట్లా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆత్మ దృష్టిలో అన్నీ తీపి అనుభవాలే. చిన్నపిల్లలు గోటీలు ఆడడం అతని వయసు కరెక్టు, పెద్దవాళ్ళు సంపాదించడం అతని వాళ్ళకి కరెక్టు, ముసలి వాళ్ళు రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటున్న ఆరోగ్యం మంచిగా ఉండాలని వాళ్ళ కరెక్ట్. ఆ అనుభవం ఆ ఆత్మ దశలో వాళ్ళ అనుభవం తగ్గట్టే వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. వీళ్ళు తప్పు అనడానికి అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ వయసు అలా చూడ్డానికి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో కనిపిస్తున్నప్పటికీ మన ఆత్మ వయసు చాలా పెద్దది. ఆత్మ వయసుకు తగ్గట్టు ఎవరైనా ఉంటారు, ఆత్మ వయసుకు తగ్గట్టే ఉంటారు. ఈ వ్యక్తికి ఎంత చెప్పినా ధ్యానం చేయట్లేదు, ఈ వ్యక్తి మారడు, అతని వల్లనే నాకు ఇబ్బంది అవుతుంది అనుకోవడానికి లేదు. అతని ఆత్మ వయసు 100 సంవత్సరాలు కావచ్చు, 100 జన్మలు కావచ్చు. వీళ్ళ ఆత్మ వయసు ఒక 500 జన్మలు కావచ్చు. శరీరంతో చూస్తే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ 40-50 సంవత్సరాలు కనిపిస్తున్నారు ఈ కళ్ళతో చూస్తే. ఈ కన్ను మూసి మూడో కన్ను చూస్తే తెలుస్తుంది అతని వయసు కేవలం 100 జన్మలు. ఇంకొక సుమారు 100 జన్మలు పట్టొచ్చు ధ్యానంలోకి రావడానికి. అప్పటి వరకు ఇంకెన్నో అనుభవాలు పొందాల్సి ఉంటుంది. అంతే కదా. చాలా ఆకలైన వ్యక్తికి ఫస్ట్ ఆకలి చూస్తాడు, కడుపు నిండిన తర్వాత నెక్స్ట్ ఏంటని చూస్తాడు, దాని తర్వాత ఇంకోటి అని చూస్తాడు. సో మీ ఆత్మ ఎదుగుదలలో కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని అనుభవించి అన్నిట్లలో ఏం లేదు ఇంకెక్కడ ఉంది సత్యం అనేది పరిగెత్తా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చెప్తారు కదా, చదువుకో 10th క్లాస్ చదివితే మంచిగా, తర్వాత నీకు ఏ కష్టం ఉండదు. ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోతే నీకు అస్సలు ఏ కష్టం ఉండదు, హ్యాపీ, నిన్ను ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఓ మంచి జాబ్ కొట్టు, ₹1,00,000 ఉన్నది, నువ్వు మస్తు హ్యాపీగా ఉండొచ్చు. జాబ్ కొట్టినావు కానీ పెళ్లి లేదు, అందరు పెళ్లి అని అడుగుతారు, పెళ్లి చేసుకో, ఇక నేను ఎవరు టచ్ చేయరు. అయిపోయి పెళ్ళైన తర్వాత పిల్లలు, పిల్లలైన తర్వాత 2 బిడ్డలు కదా, మూడో వాడు అబ్బాయి అయితే బాగుంటుందని. సో ఇట్లా ప్రతిసారి మన ఆనందాన్ని ఫ్యూచర్ కోసం ఎక్కడో ఉంటది, ఏదో అయితేస్తుందని వాయిదాలు వేసుకుంటూ పోతున్నాం. బయట వచ్చింది మళ్ళీ కొత్త కోరిక, కోరిక తర్వాత కోరిక, కోరిక తర్వాత కోరిక, ఇది ఆగదు.